అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు బంగారం ధరలో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 4,000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగే లేదు. సో మావిగన్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ క్యాపిటల్ ఫర్ ద ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది క్లియర్ కట్గా వచ్చింది. ఎక్కడా కూడా మేము ట్రోల్ అవుతున్నామని లేదు, ట్రోల్ చేయాలని చూశారు కానీ ఇప్పుడు వాళ్ళు ట్రోల్ అవుతున్నారు. మావిగన్ అనే పదము పలకడానికి కూడా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు. మనం మాట్లాడుతూ అది నాకు పలకడం కూడా ఇష్టం లేదయ్యా, దానికి మీనింగ్ లేదంటాడు. నిజంగానే జగన్ లో గన్ కలుస్తుందని మావిగన్ పెట్టారా? గుంటూరు గన్ అండి. ఇప్పుడు దీనికి ఉంది హెచ్ఎండిఏ ఉంటుంది, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అని. కొన్ని లెటర్స్ తీసుకొని పెడతా ఉంటారు. ఇప్పుడు అన్నమయ్య డెవలప్మెంట్ అథారిటీనో, జీవీఎంసీనో, జీవీఎస్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషను, అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్యూ అంటారు. లేకపోతే కనుక మీ దాన్ని తీసుకోండి, తెలంగాణను ఏమని పిలుస్తారు, తెలంగాణను టీజీ అంటారు, ఆంధ్రప్రదేశ్ని ఏపీ అంటారు, ఉత్తరప్రదేశ్ని యూపీ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక షార్ట్కట్లో పూర్తిగా పలక్కోకుండా ఇప్పుడు దాన్ని ఒక షార్ట్కట్లు పిలవడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయనే అంటున్నారు మన ఏదో ఒక మీటింగుల్లో, ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే లాస్ట్ రోజు కావాలి, ఇక్కడ ఉండేది సిబిఎన్ అంటారు. సిబిఎన్ అంటే ఏంది, మీనింగ్ ఉందా? డిక్షనరీలో కొడితే చంద్రబాబు నాయుడు అంట, చంద్ర సి అంటే బాబు అంటే బి, ఎన్ అంటే నాయుడు అంట. వాళ్ళ మామూలు ఎన్టీఆర్ అంటా ఉంటాడు, ఎన్టీఆర్ అని. నందమూరి తారక రావు పిలవచ్చు కదా, ఎన్టీఆర్ అంటే డిక్షనరీలో ఉందా మీనింగ్? ఏదైనా కూడాను ఒక పదం అనేటువంటిది పలికినప్పుడు ఒక షార్ట్కట్లో పిలుస్తారు. సో అల్టిమేట్గా ఏంటంటే మావిగన్ అనేటువంటిది ఒక గ్రోత్ కారిడార్, ఇండస్ట్రియల్గా పరంగా కావచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, గ్రోత్ కారిడార్. సో మావిగన్లో జగన్మోహన్ రెడ్డి గారి గన్ ఉందంటే ఇంకా పేరు మార్చుకోండి. రైట్. రీసెంట్గా తాడేపల్లి గూడెంకి సంబంధించి మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో అనుకుంటా జగన్ గారు ఇచ్చిన స్పీచ్లో ఒక మీడియా సంస్థ అధినేతని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్కి ఇస్తాను, తీసుకెళ్తాను, తిప్పేలా చేస్తాను అని చెప్పి. అంటే వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకి తిప్పటానికి జగన్ గారికి అధికారం ఇవ్వాలా, అందుకే ఓటేయాలా? అంటే మీరు ఆ మీడియా అధినేత అనేటువంటిది ఒక జర్నలిజం ముసుగులో బ్రోకరేజం చేసే ఆ వ్యక్తి, అతని పేరుతోనే ఆర్కే కమెంట్స్ అనేటువంటిది పెట్టి ఒక మహిళా లోకాన్ని, సభ్య సమాజాన్ని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి రాష్ట్రంలో 40% మంది మహిళలని, వీళ్ళని ఏ విధంగా అవమానించాడనేటువంటిది ఆ పాయింట్ మీరు మాట్లాడలేదు, అది చూడలేదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అదే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అటువంటి వ్యక్తిని అతని కోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని లేదు. ఇటువంటి నీచమైనటువంటి నికృష్టులని, ఆ నీచ బుద్ధి కలిగినటువంటి హీనులని జర్నలిజంలో ఎందుకు వచ్చారని మీరు జర్నలిస్టులు అందరూ కూడా బాధపడాలి. ముఖ్యంగా మీరు మహిళా జర్నలిస్టు, ఆ కామెంట్స్ నాకు తెలిసి పలకడానికి కూడా మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంత నీచమైనటువంటి కామెంట్స్ ఒక కుటుంబ వ్యవస్థ మీద, హిందూ ధర్మం మీద, అన్ని ధర్మాల మీద వేసినట్టు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత ఆశామాషిగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని, జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళని కూడా అతన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు పెట్టి ఎంత చేసినా కూడాను ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఇదే సోకాల్డ్ ఎల్లో మీడియాని కానీ, ఇదే సోకాల్డ్ వ్యక్తులను కానీ అనలేదు. ఈరోజు తననన్నా పర్వాలేదు కానీ తనను నమ్ముకున్నటువంటి తన పార్టీ నాయకులని, తన కార్యకర్తలని, కార్యకర్త భార్యలని అంత నీచంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మొదటిసారి ఒక నీచుడి గురించి ఇంత గట్టిగా రియాక్షన్ ఇవ్వాల్సింది వచ్చింది. అంటే కార్యకర్తలని, నా నాయకులని, నాకు ఓటు వేసినటువంటి నా అక్క చెల్లెమ్మలని ఎగ్జాక్ట్లీ మీరు అంటుంది అదే వర్షన్, అదే ఎల్లో మీడియా, అదే ఆ సంస్థ యజమానులు అవ్వచ్చు, అందులో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ప్రశ్నిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతం మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, అక్కడున్న ఆడవాళ్ళ గురించి కూడా అలానే మాట్లాడారు కదా, ఆ వీడియోస్ ఇంకా సోషల్ మీడియాలో ఉన్నాయి కదా అని చెప్పి. అంటే వాళ్ళకో న్యాయం, మాకో న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా క్లెయిమ్ చేస్తుంది వైసీపీ? అసలు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆడవారి పట్లైనా,
గూగుల్ కానీ యూట్యూబ్లు కానీ ఎక్కడైనా కూడా ఏ జర్నలిస్ట్ ఓపెన్గా పెట్టమని. పవన్ కళ్యాణ్ ఏమన్నారు, కుటుంబ వ్యవస్థ అంటే భార్యలని మార్చకూడదయ్యా, విడాకులు ఇచ్చేసి నీ టైం బాగలేకపోతే ఇంకొకరు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఒక భార్య ఉండగా వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోకుండా పిల్లలు పుట్టించుకొని ఈ బహుభార్యత్వాన్ని వీటిని కరెక్ట్ కాదయ్యా, నాయకుడికి లక్షణాలు కాదు అని చెప్పి చేసేసి వాస్తవాలు మాట్లాడాడు. వాళ్ళ భార్య గురించి తప్పుగా ఏం మాట్లాడలేదే. రేణుకా దేశాయ్ గారి గురించి కానీ, ఆమె లెజినోవా గారి గురించి కానీ, ముందట భార్య గురించి కానీ ఒక్క మాట కూడా అనలేదే. ఇదే ఎల్లో మీడియా మీరు అన్నారు కదా, ఇదే పవన్ కళ్యాణ్ గారి తల్లిని, ఇదే పవన్ కళ్యాణ్ గారి అన్న కూతుర్లను రోడ్డు మీద వేసినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లు కూడా ఇంకా డిలీట్ చేయలేదు అనుకుంటా యూట్యూబ్లో. నా తల్లిని అంటాడా లోకేష్, నా తల్లిని సాంబశివరావు అనేటువంటి టీవీ ఫైవ్ తిడతాడా, నా తల్లిని ఏబీ అందరూ తిడతారా, దీన్ని బ్యాన్ చేయండి అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ అన్నారు. మా తల్లిని తిట్టారో అని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆడవాళ్ళ గురించి కూడా అత్యంత గౌరవంగానే అమ్మ అని చెప్పి ఆప్యాయంగా పలకరించి ఉండే వ్యక్తే కానీ ఇంతవరకు మీరు ఆయన పుట్టినప్పటి నుంచి నాకు సొంతంగా ఆ ప్రాంతవాసిగా చెప్తున్నా కదా, ఏ రాజకీయాల్లో రాకముందు కూడాను అమ్మ అక్క అనేటువంటి గౌరవంగా ఇవ్వడమే తప్ప ఏ రోజు ఏ ఆడవాళ్ళ గురించి కూడా కామెంట్ ఆయన చెయ్యలేదు. అంత గౌరవం ఆయనకి. లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు బంగారం ధరలో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 4,000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగే లేదు.